నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా చలో మరి వార్తలు పట్టుకొచ్చిన మీకోసం చూసేటందుకు తయారుగా ఉన్నారు కదా ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి ఆర్జీవి నెక్స్ట్ సినిమాలో నేనే అంటున్న ఏకే పాల్ నా పొలంలో మొలకలు వచ్చేసాయి ఆగ్ పాక్ కర్వేపాక్ పవన్ కు బీజేపీ షాక్ హైదరాబాద్ లో ఫుల్ ట్రాఫిక్ ప్రజావాణికి వచ్చిండ్రు మస్తు పబ్లిక్ కలల్లో మునిగి తేలుతున్న రవలి రైతన్న ప్రాణం కాపాడిన పోలీస్ సారు చేసిన సిపిఆర్ పనికి సెల్యూట్ ఎవ్వరు కొడితే లోకేష్ మైండ్ బ్లాంక్ అవుతుందో ఆయనే ఆర్జీవి అనుకుంటా ఎందుకంటే ఆర్జీవి వ్యూహాన్ని ఆపేతందుకు లోకేష్ ఎన్ని సెన్సార్ వ్యూహాలు పన్నినా అవన్నీ పటాపంచలైనాయి కాబట్టి మొత్తానికి అనుకున్నట్టే ఆర్జీవి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ సంపాదించి కెమెరా ముంగట క్లాప్ బోర్డునే కాదు లోకేష్ ముంగట క్లాప్స్ కూడా కొట్టినంత పని చేసి వ్యూహం టీజర్ను వ్యూహాత్మకంగా రిలీజ్ చేసి టీడీపోళ్లకు జలకిచ్చిండు అరచేతిని అడ్డు పెట్టే కాదు లోకేష్ సహా అందరికందరూ అడ్డం పన్నా కూడా ఆర్జీవి వ్యూహాల ముందు వాళ్ళ వ్యూహాలు పనికి రాలేదు మొదటి నుంచి చెప్తున్నట్టే ఆర్జీవి ఎట్టకేలకు వ్యూహం సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించుడే కాదు వ్యూహంకు సంబంధించిన మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసిండు అన్నట్టు ఇవన్నీ కూడా ఫిక్షనల్ క్యారెక్టర్లే మరి టీజర్ బీజిఎం చప్పులకు లోకేష్ అయిన బృందానికి డప్పులు కొట్టుంటే కావచ్చు ఆ జంతుగా తినే క్యారెక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి ఎస్ మా ఏకే పాల్ గారు ఈ మధ్య కనపడట్లేదు వ్యూహం ట్రైలర్ రిలీజ్ అయింది అందులో ఏమన్నా ఉన్నాడా అంటే అందులో కూడా లేడు మరి పాల్ గారు ఎక్కడున్నట్టు ఏం చేస్తున్నట్టు పాల్ గారు మీరు మీరు వీణ స్టెప్ వేస్తున్నారా జాగ్రత్త సార్ తీగలు తెగిపోతాయి తీగలు తెగటం కాదు పంచిచ్చానంటే ముక్కు పగిలిపోద్ది ఏంటి సార్ ఇవాళ మంచి ఫామ్ లో ఉన్నట్టున్నారు ఆ డాన్సు ఈ బాక్సింగు కథ అంతా వేరే ఉన్నట్టున్నది కదా ఇంతకు మ్యాటర్ ఏంది చెప్పమంటావు అంజలి తొక్కేస్తున్నారు అంజలి నన్ను తొక్కేస్తున్నారు అవును సార్ అరటి తొక్కలు రోడ్డు మీదే వేస్తే తొక్కేస్తున్నారు కొందరు అది కాదంజలి నన్ను నా టాలెంట్ ని తొక్కేస్తున్నారు అంజలి తొక్కేస్తున్నారు అయ్యో పాల్ గారు మీరు బాధపడొద్దు అట్లా ఏడవద్దు మీరు బాధపడితే 141 దేశాలలో ఉన్న మీ ఫ్యాన్స్ హట్ అవుతారు సార్ ఏడవద్దు ముందు ఆ కళ్ళు తుడుచుకోండి నా పొలంలో మొలకలు వచ్చేసాయి ఏంటి పాల్ గారు ఇవాళ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు ఒకసారేమో డాన్స్ చేస్తారు ఒకసారేమో బాక్సింగ్ చేస్తారు అప్పుడే ఏడుస్తున్నారు అప్పుడే ఒర్రుతున్నారు ఏమైంది మీకు ఏంటి ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నా మామూలు ఏకే పాల్ కాదు ఇప్పుడు నేను హీరో వరల్డ్ హీరో మీరు హీరోనా అయినా మళ్ళా అది కూడా పాన్ వరల్డ్ మూవీ ఇంతకు మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీసే డైరెక్టర్ ఎవరు సార్ ఇంకెవరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఆర్జీవి ఏంది ఆర్జీవి మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడా ఎస్ ఈ రోజు ఆర్జీవి రిలీజ్ చేసిన వ్యూహం చూసావా చూసినా ఇదే కదా నేను అనేది ట్రైలర్ గురించి కాదు ఆ తర్వాత ఆర్జీవి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు చూడు అది విను మీరు కే పాల్ గారు ఫ్యాన్ యాక్చువల్గా ఆనెస్ట్ సార్ మీరు చెప్పే వరకు నాకు గుర్తురాలేదు పెట్టాలని విన్నావా అంజలి ఆర్జీవికి వ్యూహన్ సినిమాలో కేఏపాల్ని పెట్టాలనే ఆలోచన రాలేదట కాకపోతే ఆర్జీవి కేఏపాల్కి పెద్ద ఫ్యాన్ అట కేఏపాల్ కు ఫ్యాన్ అయితే నువ్వెట్లా హీరో అవుతావు ఇప్పుడు వ్యూహన్ సినిమాలో మెగాస్టార్ నటించాడు అలాగని ఒరిజినల్ మెగాస్టార్ కాదు కదా పవన్ కళ్యాణ్ నటించాడు ఒరిజినల్ పవన్ కళ్యాణ్ కాదు కదా ఆర్జీవి అందరినీ డూబుల్లో పెట్టి సినిమాలు తీస్తాడు ఆ లెక్కన ఇప్పుడు కేఏపాల్కి డూబ్ ఎవరు ఈ ఏకేపాలే కదా అంటే నెక్స్ట్ సినిమాలో హీరో నేనే పెద్ద ప్లానింగే నీకు ఇంకొక విషయం చెప్పనా నాకంటే 141 దేశాల ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఉన్నాయి ఆ లెక్కన ఆర్జీవి తీసే సినిమాని నేను 141 దేశాల్లో విడుదల చేస్తాను అనుకో ఎంచక్క బోల్డ్ అని కలెక్షన్లు వచ్చి పెద్ద హిట్ అయిపోతుంది సినిమా బాగుందయ్యా ఏకే పాల్ నీ ఆలోచన ఆల్ ద వెరీ బెస్ట్ మీరు హీరో అయినాక కలుద్దాం మరి సరేనా
ఓకే ఓకే, కావాలంటే నీకప్పుడు మంచిగా సెల్ఫీ ఇస్తాను, హ్యాపీగా ఫీల్ అవుద్దు. కానీ సరేనా, నేను ఇప్పుడు దీనస్టం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఉంటాను. అయిపోయింది, అంతా అయిపోయింది. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలనో ఎవరికి చూపించుకోవాలనో అర్థం కాని స్థితికి వచ్చింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ముందుగా మురిసిన అమ్మ పండగ ఎరగదన్నట్టే అయ్యింది పవన్ కళ్యాణ్కు. అరే ఏమైందంజలి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పి అంత బాధపడుతున్నావు? జన సైనికులు కొట్టిండ్రా తిట్టిండ్రా అంటే వాళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ను కమలం పార్టోళ్ళు ముక్కు పట్టి చెంపమించి దర్శనంత పని చేసిర్రు. ఎక్కడ చెప్పుకోవాలనో తెలియక, ఏం చేయాలనో అర్థం కాక, అసలు రాజకీయం చెయ్యాలనా వద్దా, చేస్తే ఇంకెట్లా చేయాలి అని కన్ఫ్యూజన్లకు నెట్టేసి జీరో అంటే జీరో అని చేసేసి షాక్ మీద షాక్ ఇచ్చిండ్రు. అరే ఇదేంది, పవన్ నిన్నటిదాకా ఎగిరిపడే మైక్ తీసుకొని గప్పాలు చెప్పే తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ కూడా చేసిండ్రు. ఇప్పటికిప్పుడు మళ్ళీ చెవులో ఏం మతలబ్ చెప్పిండ్రు అంటే అదేందో కిషన్ రెడ్డి సార్ చెప్తాడు వినండి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ముందుకెళ్ళాలి. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. అర్థమైందా కిషన్ రెడ్డి సార్ ఇచ్చిన క్లారిటీ? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పువ్వు పార్టీలు ఒంటరిగానే బరిలో ఉంటారట. తోక పార్టీలు గీక పార్టీలకు మొత్తం దోస్తు కట్టివి చెప్పిండ్రట. మరిగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన వాళ్ళకు 8 సీట్లు ఇస్తే మొత్తం డిపాజిట్లు కోల్పోయినరు. ఆ నియోజకవర్గాల్లో పార్టీని ఈయన గారు ఇంకింత పల్సన పడేసిండ్రు అనుకున్నారో ఏందో. అసలు బీజేపీ ఏంది, బీజేపీ లెవెల్ ఏంది, పోయి పవన్ తోని పొత్తు పెట్టుకున్నాడు ఏంది అనుకున్నారో గానీ పార్లమెంట్ ఎన్నికలకు 3-4 నెలల ముందే చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పేసిండ్రు. మరిగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకొని ఏపీలో కూడా ఒంటరిగానే పోటీకి పోతారో, మరి అక్కడ ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంత కాలం నిర్ణయిస్తుంది. కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి పప్పు బెల్లాలు వంచిపెట్టినట్టే అయ్యి ఓట్ల ముందు మరొకసారి బకరా అయ్యిండు పోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం జనం రోడ్డెంట ఒకటే లైను. ఎవరిని మందలిచ్చినా ఏదో ఓ సమస్య చెప్తూనే ఉన్నారు. దగ్గర ప్రజాభవన్ నుంచి మొదలు పెడితే లైను పంజాగుట్టకు దాకిందనుకో రాదుండ్రి. అంత మంది వచ్చిండ్రు ప్రజావాణి కార్యక్రమానికి. ఇగో ఇంత ట్రాఫిక్. ఇగో ఇంత పొడుగు లైను. ఇగో ఇంతమంది తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిండ్రు. మా గురుకులాల్లో అత్యంత శ్రమ దోపిడీ జరుగుతుంది మేడం. ఏ విధంగా న్యాయం చేయాలి, లేకుంటే మా భవిష్యత్ అనేది అంధకారంలో పడాల్సి వస్తుంది. మా కుటుంబాలంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నాము. బీసీలో చేసే గెస్ట్ ఫ్యాకల్టీకి భద్రత కల్పించండి ప్లీజ్, రిక్వెస్ట్ సార్. మాకు పర్సెంటేజ్ అనేది కల్పించండి, లేదా మాకు ఉద్యోగాలు కల్పించండి. ప్రతి మంగళ శుక్రవారాలల్లా ప్రజావాణి నిర్వహిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుడుతోని కొత్తగొచ్చిన సర్కార్లనన్నా మా సమస్యలు తీరుతాయి కావచ్చు అని రాష్ట్రం నలుమూలల నుంచి చాలా మంది ప్రజాభవన్కు వచ్చేటాలకు ఇట్లా రోడ్డు మీద మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. అటు అసెంబ్లీ సమావేశం చేయబట్టి ఆ రూట్లో కూడా ట్రాఫిక్ ఉండేటాలకు నగర ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డట్టే కనిపించింది. మరి ఇంతింతమంది ప్రతిసారి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏ జిల్లాలది ఆ జిల్లాలనే పెడతారో, లేదంటే ఇట్లనే కంటిన్యూ చేస్తారో. కానీ ఈ ప్రజావాణి చేయబట్టి ట్రాఫిక్ కష్టాలైతే ఎక్కువైతున్నాయి. పోలీస్ జాబ్ అంటే మస్తు టఫ్ జాబు. హైట్కు హైట్ ఉండాలి, చెస్ట్కు చెస్ట్ ఉండాలి, ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ కావాలి. అది అయిపోయాక 800 మీటర్సు లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ పుట్, 100 మీటర్స్ రన్నింగు. ఓ ఇట్లా అన్నీ క్వాలిఫై అయితే మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ రాసినాక కొలువు వస్తుంది. మన దోస్తులు మన ఇంటోళ్ళు పోలీసులు అయితే చూసినాం, వాళ్ళు కాకి డ్రెస్ వేసుకొని డ్యూటీ చేస్తుంటే సంబరపడుతున్నాం కదా. కానీ ఇక్కడ మాత్రం ఎవరు పోలీస్ అయినరంటే 7 ఏండ్లకే అమీన్ సాబాయి కుర్చీలో కూర్చొని ఏక్దమ్గా డ్యూటీ చేసిండు బంజారాయిల్ స్టేషన్లో ఈ తమ్ముడు. అంతేకాదు కానిస్టేబుల్ ఎక్కడ డ్యూటీకి వచ్చిండ్రో అడిగి తెలుసుకొని మరి అందరినీ తారీఫ్ చేసి ముసిముసి నవ్వులు నవ్వి అందరినీ నవ్విచ్చిండు ఈ నిబద్ధత గల పోలీసారు.
అరే ఇదేంది తమ్ముడు చూస్తే ఇంత చిన్నగా ఉన్నాడు, అప్పుడే ఎట్లా పోలీస్ అయిండు, అంతగానం భలేగా స్టేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే తమ్ముడు నిజంగా పోలీస్ కాదు, మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా కోరిక నెరవేర్చుకున్నాడు అన్నట్టు. పేరు మోహన్ సాయి, 4వ తరగతి చదువుతున్నాడు. పాపం కొద్ది రోజుల కిందట తమ్ముడు అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి తీసుకుపోయినరట. అక్కడనేమో వాళ్ళు తమ్మునికి క్యాన్సర్ ఉన్నదని చెప్పిండ్రట. అప్పటి నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ తమ్మునికి పోలీసు కావాలనేది కాయిషట. ఈ ముచ్చటను పిల్లగాని తల్లిదండ్రులు మేక విషయాలకు చెప్తే వాళ్ళ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పి ఇగో ఇట్లా తమ్ముని కోరిక నెరవేర్చిండ్రు అన్నట్టు. అట్లా పోలీస్ అయిన తమ్ముడిని స్టేషన్లో అందరూ మంచిగా చూసుకొని గిఫ్ట్లు ఇచ్చిండ్రు. కానీ చూడండి ఇంత చిన్న ఏజ్లోనే ఎంత పెద్ద జబ్బు వచ్చిందో ఈ క్యాన్సర్ పాడవడ, ఎక్కడి నుంచి దాపురం అయిందో ఏం పడవు కదా, పర్షాన్ చేస్తున్నది. మరిగా తొందరగా తమ్మునికి నయం కావాలని, పూర్తి ఆరోగ్యంగా మారి తమ్ముడు అనుకున్నట్టుగానే నిజంగానే పెద్దగా అయినాక పోలీస్ కావాలని కోరుకుందాం. చేసేదే వారానికి 3 స్కిట్లు, మళ్ళా దాంట్లో బయటికి పోయి స్కిట్లు చేయమంటే కీసులాడుతున్న మా రవలి పిల్ల ఇయాలనన్నా ఏదన్నా వార్త చెప్పుతుందో లేకుంటే దీనికి కూడా వంకలు చెప్పి తప్పించుకుంటుందో చూడాలి. రవలి, ఓ రవలి, ఏం వార్త తెచ్చినావు మన గరం గరం ప్రేక్షకులకు? వార్తలు తెమ్మంటే మహారాణి లెక్కన ఎట్లా దర్జాగా కూసున్నదో ఓ రవలమ్మ. గాల్లో డాన్స్ బాగుంది, ఇప్పుడు నేను పొలిటీషియన్ అయిపోవాలి. ఈ పిల్లేంది అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నది? నేను పొలిటీషియన్ అయిపోవాలి, నేను పొలిటీషియన్ అయిపోవాలి, నేను పొలిటీషియన్ అయిపోవాలి. రవలి అనే నేను ఎలాంటి భయం లేకుండా, ఎవరికి కూడా భయపడకుండా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పిల్లేందో ఊహల్లో తేలిపోతున్నది, నిద్రపోయి కలలు కంటున్నది. ఓ రవలి, నిన్నే ఏందా పిచ్చి కలలు? అంజలి కుర్చీ నాకు దక్కాలి, అంజలి కుర్చీ నాకు దక్కాలి, అంజలి కుర్చీ నాకు దక్కాలి. అందరికీ నమస్తే. ఏంది ఇలా అంజలి రాకుండా నేనొచ్చినా అని చెప్పి షాక్ అవుతున్నారా? ఈ కుర్చీ మనదే, ఇయాల్టి సన్ని నేనే వార్తలు చదువుతా. ముందుగా అలా హెడ్లైన్ చూద్దాం పారి. వామ్మో, ఆఖరికి వచ్చేసరికి నా కుర్చీకే ఎసరు పెట్టింది పిల్ల. ఓయ్ రవలి, నిన్నే. ఓయ్ ఏంది పేపర్లు సుడుతున్నా? అయినా కుర్చీ లేకపోతే నీకు సరిగ్గా నిద్ర కూడా పట్టదా? ఛీ, కళలు కూడా సరిగ్గా గణనీయం. నన్ను కళలు గనాలి గాని నిజమయ్యే కళలు గనాలి, అంతేగాని కళలకు కూడా అందని కళలు గనొద్దు. అర్థమవుతున్నదా? అసలు నీకు కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయా? నేను గాల్లోకి లేవాలనగానే లేచినా లేదా? లేచినవు. పొలిటీషియన్ కావాలి అన్నా, అయినా లేదా? అయినవు. నీ కుర్చీ కావాలి అని కలగన్నా, వచ్చిందా లేదా? వచ్చింది. మరి అదే నాకు ఇష్టమైన కళలు కంటే నీకేంది? నోరు మూసుకొని జేబులో పెట్టుకో. అసలుకే చాలా కళలు కనాలి, నన్ను డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ అంటే దిమాగ్ పగల కొడతా పిల్ల. వార్తలు చెప్పమంటే కళలు గిలలు అని కథలు పడుతున్నావు. నేను నిజంగా కావాలనే కళలు కంటున్నా. కళల మెషిన్ కూడా ఆర్డర్ పెట్టినా. ఆ మెషిన్ వచ్చిన తర్వాత ఏమేం కళలు కనాలా అని ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంది కళలు కనే మిషన్ కు ఆర్డర్ పెడతావా? పిసకిట్లా లేచిందా పిల్ల? అందుకనే ఆన్లైన్లో వచ్చిరాని షాపింగ్ చెయ్యొద్దు అంట. ఎవరో ఏదో చెప్పితే దాన్ని కొని ఇప్పుడు పైసలు పోగొట్టుకునే ఉపాయం చేస్తున్నావా ఎట్లా? ఏ ఆపు, ఊకే ప్రతిది కూడా నెగిటివ్గా తీసుకుంటావు. అమెరికాలో నిజంగానే స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఈ కళలు కానీ మెషిన్ని కనిపెట్టారంట. దాని విలువ 1,50,000. ఊకే పాడుపడ్డ కళలన్నీ వస్తున్నాయి, అల్లా సగం నీ ముఖమే కనిపిస్తుంది. అదే మంచిగా ఆ మెషిన్ ఆర్డర్ పెట్టుకున్నాను అనుకో, నాకు ఇష్టమైన కళల ప్రపంచానికి అడుగు పెట్టుకోవచ్చు, నాకు ఇష్టమైన కళలు కనొచ్చు. ఆగో, అట్లాంటి మిషన్లు కూడా ఉంటాయా? అదే మరి, నువ్వు తెలుసుకోకుండా ఏదేదో బాగుతున్నావు. కానీ చూసిండ్రా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త మిషన్లు వస్తున్నాయి. అన్నట్టు రవలి, నువ్వు ఆ మిషన్ కొన్నాక అది వాడి ఎట్లున్నదో చెప్పు. మంచిగున్నదంటే నేను కూడా ఒకటి కొనుక్కుంటా. నేనుగానే కళలు కూడా బాగున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైబాద్ శంకర్ నాయక్ సారు ఎంత హుషారు ఉండేదిల్లా, మస్తు అంటే మస్తు హుషారు ఉండేది. అవతలి పాటోళ్ళను జోపుట్లనైనా, సొంత పాటోళ్ళు ఏదన్నా తప్పు చేస్తే మాట అనుట్లనైనా మస్తు అంటే మస్తు హుషారు. చూసినాం కదా. ఆగో, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినాక అంతకంటే హుషారయ్యిండు. చూడరాదుండ్రి వార్నింగ్లు ఎట్లున్నాయో. ఆల్రెడీ 55 క్రాస్. ఓ సారు నిమ్మలం ఇంతకు సార్ ఎవరి మీద ఫైర్ అయ్యిండో అర్థమైందా? ఇన్ని రోజులు సార్తోనే పార్టీల పనిచేసి, సార్తోనే తిరిగి, సారునే మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు. అట్లని ఇంతటితోనే ఆగలే, మళ్ళా వేట మొదలైంది. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు.
రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా వస్తా, పిలిస్తే పలుకుతా అనేసరికి వెంటున్న కార్యకర్తలు ఎక్కెక్కి ఇడ్చిండ్రు పాపం. ఊకోన్రే, గెలుపోవటంలు అన్నాక సమానంగా తీసుకోవాలి. ఓడిపోయిన సారు మంచిగా మాట్లాడుతుంటే మీరెందుకు ఏడుస్తున్నారే అన్నాలు. మహిబాద్ నియోజకవర్గ ప్రజలతోని మీటింగ్ పెట్టిన శంకర్ నాయక్ సారు ఓడిపోయినంత మాత్రాన ఏం బాధపడనక్కర్లేదు, ఇప్పుడు ఇంకా చాలా ఫ్రీగా ఉంటా, కార్యకర్తలతోనే తిరుగుతా, అందరికీ అండగా ఉంటాననేసరికి సారు మంచితనాన్ని చూసి భావోద్వేగానికి గురైనరు ఇట్లా. కానీ శంకర్ నాయక్ సార్ అంటే ఏమో అనుకున్నాం, అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంకి వచ్చినాక ఎక్కువ ఫైర్ అవుతున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు. కానీ ఏమాట కామాట మహిబాద్ రాజకీయాల్లో శంకర్ నాయక్ సార్ స్టైలే వేరు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచిగా వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. గుర్తున్నది కదా మన టైం, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.